Subscribe to Color Frames. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ధోని కెప్టెన్స్ లో ఇప్పటికే 5 టైటిల్ గెలిచిన సిఎస్కే ఇప్పుడు 2024 ఐపీఎల్ కోసం సిద్ధమైంది. దానికోసం మినీ వేలంలో తమకు కావాల్సిన ప్లేయర్స్ జాగ్రత్తగా తీసుకుంది. ఈ మినీ వేలంలో మొత్తం 6 మంది ఆటగాళ్లను సిఎస్కే తీసుకుంది. వాటిలో ఎక్కువ ధర న్యూజిలాండ్ ప్లేయర్ డారెల్ మిచెల్ కు పెట్టింది. ఈ స్టార్ వన్డే వరల్డ్ కప్ లో అద్భుత ప్రదర్శన చేశాడు. కివీస్ తరపున భారీ సెంచరీలు చేశాడు. పరుగుల వరద పారించాడు. దాంతో వేలంలో ఈ స్టార్ కోసం పోటీ బాగా జరిగింది. గుజరాత్, ముంబై, ఎస్ఆర్హెచ్ జట్లు పోటీ పడటమే కాకుండా ధర కూడా పెంచేశాయి. ఇక 11 కోట్ల ఉన్న సమయంలో సిఎస్కే ఎంటర్ అయింది. చివరికి 14 కోట్లకు అతను చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఇక దేశవాళీ క్రికెట్ అయిన సమీర్ రిజ్వీ కోసం పోటీ పడిన సిఎస్కే 8.4 కోట్ల భారీ ధర పెట్టింది. అలాగే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ శార్దుల్ ఠాకూర్ కోసం 4 కోట్లు పెట్టింది. గతంలో కూడా శార్దుల్ సిఎస్కే టీంలో ఆడాడు. ఇప్పుడు మళ్లీ సిఎస్కే గూటికి చేరాడు. ఇక బంగ్లాదేశ్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ కోసం 2 కోట్లు పెట్టింది. అతని బేసిక్ ధర 2 కోట్లకు స్టార్ట్ అవ్వగా ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ సిఎస్కే మాత్రం అతన్ని కొనుగోలు చేసింది. ఇక న్యూజిలాండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్రను తక్కువ ధరకు సిఎస్కే సొంతం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ లో రచిన్ పరుగుల సునామీ క్రియేట్ చేశాడు. అందరూ దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. అతని కోసం జట్లు తీవ్ర పోటీ పడతాయి అని భావించారు. కానీ అతని కోసం సిఎస్కే, ఢిల్లీ మాత్రమే పోటీ పడ్డాయి. చివరికి 1.8 కోట్లకు సిఎస్కే అతన్ని కొనుగోలు చేసింది. ఇక చివరిగా తెలుగు దేశవాళీ క్రికెటర్ అవనీష్ రావు అనే యువ ప్లేయర్ ను సిఎస్కే బేసిక్ ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. మరి ఈ ప్లేయర్ సిఎస్కే విజయాలలో ఎంతవరకు ఉపయోగపడతారో చూడాలి. ఇక మార్చిలో కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది. గత ఏడాది అద్భుత ప్రదర్శన చేసి టైటిల్ కొట్టిన చెన్నై 2024లో కూడా టైటిల్ కొడుతుందేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.